నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సుడిగాలి పర్యటనతో సచివాలయాలలో నిర్వహిస్తున్న సర్ ఓటర్ లిస్ట్ సవరణ కార్యక్రమాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. నేడు మదనపల్లి నియోజకవర్గంలోని వివిధ సచివాలయాల్లో నిర్వహిస్తున్న సర్ ఓటర్ లిస్ట్ సవరణ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ ప్రమీల, తహసీల్దార్ మాధవిలతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే. అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లిలో పెద్ద ఎత్తున కూల్ లిప్స్ ను సీజ్ చేసిన పోలీసులు. భవిష్యత్తులోనూ తనిఖీలు కొనసాగుతాయని స్పష్టం చేసిన పోలీసులు. 23 మంది లబ్ధిదారులకు 12.50 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే షాజహాన్ బాషా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. నేడు మదనపల్లి నియోజకవర్గ పరిధిలోని వివిధ సచివాలయాల పరిధిలో సుడిగాలి పర్యటనతో సర్ ఓటర్ సవరణ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్వయంగా 23 మంది లబ్ధిదారులకు స్వయంగా 12.50 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను స్థానిక కూటమి పార్టీ నాయకులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక పరిస్థితుల్లో మెరుగ్గా లేనప్పటికీ పేద బడుగు ప్రజలను ఆదుకునే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా లబ్ధిదారులకు ఆర్థిక సాయాన్ని అందించడం ఆనందించదగ్గ విషయమన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ పేదలను ఆదుకునే దిశగా 23 మంది లబ్ధిదారులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్సలు పొంది సంబంధిత బిల్లులను తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి తనకు అందించడం జరిగిందని, వాటిని ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయానికి తీసుకెళ్లి లబ్ధిదారులకు చెక్కులను మంజూరు చేసి నేడు వారికి నేరుగా అందించడం జరిగిందన్నారు. రూపాయల చెక్కు ఈరోజు సచివాలయంలో అందరు నాయకుల సమక్షంలో వీళ్ళందరూ తెచ్చి సీఎంఆర్ఎఫ్ బిల్లులు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళకి చెక్కు ఇవ్వడం జరుగుతున్నది. షేక్ ముంతాజ్ బేగం గారికి 41,880 రూపాయల చెక్కు ఈరోజు సచివాలయంలో మా అందరు నాయకుల సమక్షంలో చెక్కులు వీళ్ళకి ఇవ్వడం జరుగుతున్నది. ఏదైతే యాక్సిడెంట్ అయ్యి ఖర్చు పెట్టిన డబ్బుల్లో గాను ఈరోజు 52,000 రూపాయల చెక్కు తీసుకుని వచ్చి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడానికి టైం లేదు, ఎస్ఐఆర్ పైన తిరుగుతున్నాము. ఈ చెక్కులు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉంటాయని చెప్పి ఇక్కడికే పిలిపించి చెక్కులు ఈరోజు ఇస్తున్నాం. యశ్వంత్ గారికి 52,000, మా తమ్ముడికి 52,000 చెక్కు ఇస్తున్నాం. సాయి కృష్ణకి, అమిటి సాయి కృష్ణకి 20,000 రూపాయల చెక్కు ఇప్పుడు ఇక్కడే సచివాలయంలో మన నాయకులందరి సమక్షం ఇవ్వడం జరుగుతుంది. సుడిగాలి పర్యటనతో సచివాలయాల్లో నిర్వహిస్తున్న సర్ ఓటర్ లిస్టు సవరణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తనిఖీ చేశారు. నేడు మదనపల్లి నియోజకవర్గంలోని వివిధ సచివాలయాల్లో నిర్వహిస్తున్న సర్ ఓటర్ లిస్టు సవరణ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ ప్రమీల, తహసీల్దార్ మాధవిలతో కలిసి ఎమ్మెల్యే తనిఖీ నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక ఓటర్ సవరణ కార్యక్రమాన్ని సచివాలయాల సిబ్బంది, బిఎల్ఓల పనితీరును సచివాలయాల పర్యటనలో స్వయంగా పరిశీలించారు. హాజరు పట్టిక సర్ కార్యక్రమం ఓటర్ సవరణ ఎంత శాతం నిర్వహించారని సంబంధిత సిబ్బందిని ప్రశ్నించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు, మెప్మా, డ్వాక్రా సంఘాల సంఘమిత్రాల సహకారంతో జూలై 14 లోపు 100% ఓటర్ సవరణ కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మదనపల్లి పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో వేగవంతంగా జరుగుతోందని, కొన్ని సచివాలయాల పరిధిలో మందకొడిగా సాగుతున్న ఓటర్ సవరణ కార్యక్రమాన్ని సంబంధిత అధికారులు పర్యవేక్షించి ఇచ్చిన గడువు లోపల పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని కమిషనర్ ప్రమీల, తహసీల్దార్ మాధవిలకు గుర్తు చేశారు. ఓవరాల్ ఇప్పుడు అది ఎట్లయినా కానీ వీళ్ళకి కూడా ఫామ్స్ ఇచ్చేయండి. దాదాపు 12.5 లక్షల రూపాయల చెక్కులు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్ఐఆర్ పైన పూర్తి స్థాయిగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ సచివాలయంలో బిఎల్ఓలకు, అదేవిధంగా మా నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, వాళ్ళకు అందరికీ బిఎల్ఏలుగా పెట్టి వాళ్ళపైన సూపర్విజన్ చేసేటట్టుగా సీనియర్ నాయకులకి అందరికీ బాధ్యత ఇచ్చి, అదే కాకుండా మెప్మాలో ఉన్న ఆర్పీలకు వాళ్ళ సభ్యులు 5 మందికి వాళ్ళకి బాధ్యత ఇచ్చి ఈరోజు పూర్తి స్థాయిగా ఎస్ఐఆర్లో ఏ ఒక్కరు కూడా డిస్క్వాలిఫై కాకూడదు. ఒక్కసారి వాళ్ళు డిస్క్వాలిఫై అయితే వాళ్ళకు ప్రభుత్వం నుంచి వచ్చే మొత్తం రాయితీలు పోతాయి, సిటిజన్షిప్పే పోతుంది. ఆ ఆలోచనతో ఈరోజు మేము పూర్తి స్థాయిగా అన్ని బూతులు, దాదాపు ఒక 15 బూతులు ఈరోజు తిరగడం జరిగింది. రేపు ఒక ప్రోగ్రామ్ ఇవ్వము, 30 నుంచి 40 బూతులు సడన్గా నేను అన్ని బూతులు విజిట్ చేస్తాను. దయచేసి మా నాయకులు అందరూ ఉండాలా. అదేవిధంగా ఎవరైతే అక్కడ ఉన్న బిఎల్ఓలు పూర్తి స్థాయిగా ఉండాలా. అదేవిధంగా అక్కడ ఉన్న ఎంటైర్ స్టాఫ్ ఉండాలా. ఈ 4 రోజులు యుద్ధ ప్రాతిపదికంగా పనిచేయాలా.
ఏ ఒక్కరికి కూడా డిస్క్వాలిఫికేషన్ కాకూడదు. ఎస్ఐఆర్లో అందరూ కూడా క్వాలిఫై కావాలా. ఒకవేళ వాళ్ళు డిస్క్వాలిఫై అయితే వాళ్ళ పిల్లలకు కూడా అర్హత పోతుంది. ఆ విధంగా ఎక్కడ కూడా ఎవరికి అన్యాయం జరగకుండా పూర్తి స్థాయిగా అందరూ సహకరించాల, ప్రజలు కూడా సహకరించాల. దయచేసి మీరు ఎక్కడన్నా ఇళ్ళు మారింటే మీ పాత ఓట్లు ఎక్కడ ఉన్నాయో అక్కడ సచివాలయాలకు రాండి. మీరు మీ డీటెయిల్ మొత్తం ఇవ్వండి. తప్పకుండా మేము ఎస్ఐఆర్లో మీకు పొందుపరిచి తప్పకుండా మీ అర్హతకు మీకు వచ్చేటట్టుగా చేస్తాము. దయచేసి ఇది చాలా పెద్ద కార్యక్రమం. ఎవరు కూడా దీనికి కేర్లెస్ చేయొద్దండి. 15వ తేదీ తర్వాత ఒకవేళ మీరు చేయకపోతే మీరు ఈ ఏదైతే ఎస్ఐఆర్ లిస్టులో నుంచి మీ పేరు లేకపోతే రేపు మీ పిల్లలకు మీకు ఎక్కడ కూడా కానీ దీంట్లో స్పష్టత ఉండదు. చాలా కష్టాలు వస్తాయి. సిటిజన్షిప్ పోతుంది, మీకు వచ్చే రాయితీలు పోతాయి, మీకు వచ్చే ప్రభుత్వం నుంచి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ పోతాయి. దయచేసి అందరూ సహకరించాలని సవినయంగా కోరుకుంటూ సచివాలయాలు రేపు ఆదివారం ఉన్నా కూడా తెల్లవారి 9 నుంచి సాయంత్రం 6, 6:30 వరకు కూడా తెరిచి ఉన్నాయి. దయచేసి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. నేను కూడా రేపు మొత్తం తిరుగుతానని చెప్పి సైన్యం తెలియజేస్తాను. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణం అప్పారావు తోట అవంతి థియేటర్ వద్ద ఉన్న గోడౌన్లో భారీ ఎత్తున కూలిప్స్ దొరకడంతో వాటిని పోలీసులు సీజ్ చేశారు. ఎస్పీ ధీరజ్ కొనుబిల్లి ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు పట్టణంలోని షాపులను తనిఖీ చేసి లక్షలాది రూపాయల విలువైన పొగాకు వస్తువులను సీజ్ చేశారు. ఎట్లా పడుతుందో బయటికి నువ్వు చూసుకో. అన్నమయ్య జిల్లాలో ఎరువుల కొరత లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ తెలిపారు. నేడు అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ మాట్లాడారు. ఖరీఫ్ 2026 సీజన్ నందు జిల్లాలో రైతులకు అవసరమైన యూరియా, డీఏపీ ఎరువుల కొరత లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపీఐఎంఎస్ 2.0 వెబ్ అప్లికేషన్ల ద్వారా ఎరువుల పంపిణీ పూర్తిగా పారదర్శకంగా జరుగుతోందని తెలిపారు. జూన్ 8 నుంచి ఏపీఐఎంఎస్ 2.0 ద్వారా యూరియా, డీఏపీ పంపిణీ ప్రారంభమైందని, ఇప్పటి వరకు 16,056 మంది రైతులకు 1389.24 మెట్రిక్ టన్నుల యూరియా, 172.6 మెట్రిక్ టన్నుల డీఏపీ పంపిణీ చేసినట్లు వెల్లడించారు. పంపిణీ ప్రక్రియలో ఎలాంటి ప్రధాన సమస్యలు ఎదురుకాలేదని పేర్కొన్నారు. ఎరువులు పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఈ క్రాప్ లో నమోదు చేసుకుని ఉండాలని, ఖరీఫ్ 2025 ఈ క్రాప్ నమోదును ప్రతిపాదికగా తీసుకుని రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల వివరాలను ధృవీకరించిన అనంతరమే ఎరువులు అందిస్తున్నామని చెప్పారు. మీడియా మిత్రులు
for coming at by short notice. I want to thank for participating in this press conference. Currently, as per the government directions, all the distribution of urea and DAP is happening by APA IAMS app 2.0. Basically, this app works on the crop data, and as per the recommendation of the agriculture scientist, the corresponding DAP and urea is allocated as per the crop data booking. Jalalo, as of now, we have not seen any shortage or any issues. Wherever any small shortcomings are found, we are immediately directing our RSKs to look after it, and as Joint Director has told me, all issues have been sorted out. Currently, as per the stocks available, we have a sufficient stock available till August month of this year. Urea close to 9,000 metric ton is available in our district. DAP 2,000 is available. NPK close to 7,600 metric ton is available. Overall, all the Kalpi, urea, DAP, MOP, NPK, SSP, compost, we have got 21,000 metric ton available in our district, and there is no shortage. This particular app, Koncham Madhilo, first might be some difficulty, but because of the transition period, but all issues we are resolving on a proactive basis. Also, because of this application, the scope of diversion has come down significantly, and we are also looking at all the leakage points so that further all the improvements can be done. So this is about the APAIMS. JD Garu will tell you in details about the current పరిస్థితి in our district. మన జాయింట్ కలెక్టర్ గారు చెప్పినట్టుగా గత నెల 8వ తేదీ నుంచి మనము ఏపీఎంస్ యాప్ ద్వారా యూరియా మరియు డిఏపి పంపిణీ చేస్తున్నాము. ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా నడిపిస్తున్నాము. మనకు యూరియా స్టాక్కు సంబంధించి రాబోయే 2 నెలలకు కూడా యూరియా స్టాక్ నిల్వ ఉంది. అదేవిధంగా డిఏపి కూడా ఉంది. కాబట్టి ఏదైనా ఏపీఎంస్లో సాంకేతిక సమస్యలు వస్తే మేము ప్రతి ఆర్ఎస్కేలో కూడా మరియు రిటైల్ అవుట్లెట్స్లో మా ఆర్ఎస్కేలో సంబంధించిన నెంబర్లు డిస్ప్లే చేసాము. ఆ నెంబర్లకు ఫోన్ చేసేసి అటువంటి సాంకేతిక సమస్యలను నివారించుకోవచ్చు. అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా ఒక కంట్రోల్ ఏర్పాటు చేసాము. అందులో ఒక ఏఓ ఒక ఏడీను డిప్లాయ్ చేసాము. వారి నెంబర్లు కూడా ప్రతి రిటైల్ అవుట్లెట్లో డిస్ప్లే చేసాము. ఏదైనా సమస్యలు ఉంటే వారికి ఫోన్ చేస్తే ఎప్పటికప్పుడు సమస్యను పరిష్కరించి వాళ్ళకి కావాల్సిన ఎరువుల్ని మన యూనివర్సిటీ రికమెండేషన్ ప్రకారము అందుబాటులో చేస్తాము. అదేవిధంగా 2025 ఖరీఫ్కు సంబంధించిన డేటా క్రాప్ డేటా ఏదన్నా వెరిఫికేషన్లు తేడాలు ఉన్నా కానీ ఏ సమస్యలు ఉన్నా కానీ మా కంట్రోల్ రూమ్ కానీ లేకపోతే నాకు తెలియజేసినా కానీ ఎప్పటికప్పుడు నివారించేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తెలియజేస్తాను. మనకు వరికి అయితే 3 బస్తాలు ఇస్తాము. 3 దఫాలుగా 45 కేజీలు. క్రాప్ ప్రకారంగా క్రాప్ ఏముంది, దీనికి సైంటిఫిక్లీ ఏం రికమెండేషన్ ఉంది అట్లాగే ఇస్తాం. అదే వేరుశనగకైతే 1 హెక్టార్కు 1 బస్తా యూరియా 2 బస్తాలు డిఏపి ఇస్తాము. అదేవిధంగా ఆర్డర్ అంటే మా పశుగ్రాసం కోసం అయితే 1 ఎకరాకు ఖరీఫ్ సీజన్లో 5 దఫాలుగా 5 బస్తాలు ఇస్తాం. ప్రతి పంట కూడా యూనివర్సిటీ సిఫార్సు ఉంది. గవర్నర్ కోటాలో భర్తీ చేయనున్న ఎమ్మెల్సీ పదవిని బలిజ సామాజిక వర్గానికి కేటాయించాలని మదనపల్లి నియోజకవర్గంలోని అన్ని బలిజ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని ముక్తకంఠంతో కోరారు. బలిజ సామాజిక వర్గానికి రాజకీయంగా తగిన గుర్తింపు ప్రాతినిధ్యం కల్పించే దిశగా ఈ నిర్ణయం తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బలిజ సామాజిక వర్గం రాష్ట్ర అభివృద్ధిలో సామాజిక సేవా కార్యక్రమాల్లో ప్రజా జీవితంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ రాజకీయంగా ఆశించిన స్థాయిలో అవకాశాలు లభించడం లేదన్నారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో బలిజ వర్గానికి విశేష జనాభా బలమైన సామాజిక ఆధారం ఉన్నప్పటికీ ఎమ్మెల్సీ వంటి కీలక పదవుల్లో ప్రాతినిధ్యం దక్కపోవడం బాధాకరమని పేర్కొన్నారు. గవర్నర్ కోటాలో భర్తీ చేయనున్న ఎమ్మెల్సీ స్థానాన్ని బలిజ సామాజిక వర్గానికి కేటాయించడం ద్వారా ఆ వర్గానికి న్యాయం చేయడంతో పాటు సామాజిక సమస్యలతో కూడా సాధ్యమవుతుందని అన్నారు. మన రాష్ట్రంలో గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీ వేకెన్సీస్ పడినట్టుగా మనకు తెలుసు. కాబట్టి అందులో భాగంగా ఈరోజు మనకు రాయలసీమకు గాను బలిజ కులానికి చెందినటువంటి వ్యక్తికి, అన్ని అర్హతలు ఉన్న వ్యక్తికి, పార్టీలో మీకు అందరికీ వెనుదన్నుగా ఉన్న వ్యక్తులు మీరే గమనించి
మీరు ఎంపిక చేసి వారికి ఈ ఎమ్మెల్సీ సీటును కేటాయించి బలిజ కులానికి ఇక్కడ బలిజలు కావచ్చు, బీసీలు కావచ్చు, వాళ్ళకి అందరికీ కూడా తగిన న్యాయం చేయగలరని మేము ఆశిస్తున్నాం. అందుకనే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారిని, అలాగే ఐటీ మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రులు యువ మంత్రివర్యులు నారా లోకేష్ గారిని, ఇతర మంత్రివర్గ సభ్యులను అందరినీ కూడా, మాధవ్ గారిని అందరినీ కూడా కోరుతున్నాం. మేము తప్పనిసరిగా ఈ సీటును బలిజలకు కేటాయించి బలిజల యొక్క ఆత్మగౌరవాన్ని మరొకసారి చాటుకునే విధంగా చేసి మీ వెంట శాశ్వతంగా ఉండేటట్టుగా నిర్ణయం తీసుకుంటారని, ఆ విధంగా ప్రకటన చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. అందుకనే ఈరోజు తమ దృష్టికి తీసుకొచ్చి అడగనిదే అమ్మైనా పెట్టదు అన్నటువంటి సామెత ఉంది కాబట్టి మేమందరూ ముక్త కంఠంతో ఏకపక్షంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సీటును రాయలసీమలోని బలిజలకు కేటాయించి మాకు న్యాయం చేసి మేము మీరు అంతా కలిసి ప్రయాణం చేసే విధంగా నిర్ణయం తీసుకోగలని ఆశిస్తున్నాను. జై హింద్. ఏదైతే మీరు రాయలసీమ ప్రాంతానికి ఎమ్మెల్సీ ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఎమ్మెల్సీ పదవి మాకు సంబంధించే కుల ప్రాతిపదికన మేముండే మెజార్టీని దృష్టిలో పెట్టుకొని మాకు ఆ ఎమ్మెల్సీ పదవి మా బలిజలకు ఎవరికొకరికి కేటాయిస్తే మేము చెప్పుకుండే కూడా, ఎందుకంటే లోగడ ఒక ఎమ్మెల్యే ఉన్నారు, ఒక ఎమ్మెల్సీ కూడా ఉన్నారని చెప్పి గొప్పగా మేము చెప్పుకుండే కూడా అవకాశం ఉంది. మన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టి పవన్ కళ్యాణ్ గారితో, మాధవ్ గారితో కూడా మాట్లాడుకొని మాకు తగు న్యాయం చేస్తారని ఈ సభామూలకంగా మా మిత్రులందరూ కూడా, మా సహోదరులందరూ కూడా ఒకటే వేడుకుంటున్నాము, ఒకటే ప్రార్థిస్తూ మీకు వినప్రాయంగా దీన్ని విన్నవించుకుంటున్నాము. కాబట్టి మీరందరూ కూడా సహృదయంతో అధ్యక్షులు, తెలుగుదేశం అధ్యక్షులు కానీ, అలాగే జనసేన అధ్యక్షులు కానీ, అలాగే బీజేపీ అధ్యక్షులు కానీ, కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వానికి మేము అత్యధికంగా మేము ఓట్ బ్యాంకును చేకూర్చి ఈరోజు ప్రభుత్వం ఏర్పడింది 2 సంవత్సరాలు అయింది. కానీ మాకు నామినేటెడ్ పదవులు కూడా మీరు కేటాయిస్తున్నారు. బట్ అయితే గొప్పగా చెప్పుకుండేకి ఒక ఎమ్మెల్యే అనే ఉన్నారు కాబట్టి ఒక ఎమ్మెల్సీ కూడా మా వర్గానికి, అంటే బలిజల వర్గానికి కేటాయిస్తే బాగుంటుందని చెప్పి మనసావాచ కర్మే రూపేణ మిమ్మల్ని ప్రార్థిస్తూ మీ దృష్టికి తీసుకురావాలని చెప్పి ఈరోజు ఈ సమావేశము ఏర్పాటు చేసుకున్నాము. పెద్దలు, పార్టీ అధ్యక్షులు ముగ్గురు కలిసి మమ్మల్ని దగ్గరగా ఆలోచన చేసి మాకు తగు న్యాయం చేసి ఈ యొక్క ఎమ్మెల్సీ పదవిని మాకు మా బలిజ వర్గానికి ఇవ్వాలని, ఇస్తే ఇంకొక కొంచెము ఇన్స్పిరేషన్తో ఇంకా కూడా ముందరికి కష్టపడి ఇంకా కూటమి ప్రభుత్వానికి వెన్నుదండుగా ఉంటామని చెప్పి మరొకసారి రాష్ట్ర కాపునాడు ఉపాధ్యక్షుడిగా నేను వినప్రాయంగా, నా పేరు ఆంజనేయ కుమార్, నేను వినప్రాయంగా మీకు విన్నవించుకుంటున్నాను. సెలవు. ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఆంధ్రప్రదేశ్లో 175 కాన్స్టిట్యూన్సీలు ఉంటే మన ఉమ్మడి రాయలసీమలో 52 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి. ఆ 52 కాకుండా నెల్లూరు, ఒంగోలు ఇలా కలుపుకుంటే 6 జిల్లాలు అయితే 6 జిల్లాలకు కలిపి ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. మన బలిజ సామాజిక ఒకే ఒక ఎమ్మెల్యే, తిరుపతి ఎమ్మెల్యే. మనము ఉమ్మడి మనము ఈ మూడు పార్టీల పొత్తుతో, తెలుగుదేశము, బీజేపీ, జనసేన పొత్తుతో మనం వన్ సైడ్ 99% మనము కూటమికి వేసినాం, కూటమికి వేసినాం. కాబట్టి ఈ రాయలసీమలో ఒక్కగానో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్సీ 2 స్థానాలు ఖాళీ అయినాయి. మా బలిజలకు ఖచ్చితంగా ఇవ్వాలనేసి చంద్రబాబు నాయుడుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారికి అందరికీ కూడా మా యొక్క విన్నపం. ధన్యవాదములు. కుటుంబ ఆరోగ్యమే దేశ సౌభాగ్యమని అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ లక్ష్మీ నరసయ్య అన్నారు. నేడు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రం మదనపల్లిలోని జిల్లా ఆసుపత్రి నుండి ర్యాలీని ఆయన ప్రారంభించారు. సందర్భంగా లక్ష్మీ నరసయ్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూన్ 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నామని, అందులో భాగంగా ఈ సంవత్సరం జూలై 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జనాభా దినోత్సవ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సమాజంలోని అర్హులైన దంపతులకు
సంతోషకరమైన కుటుంబాన్ని నిర్మించే దిశగా నా ప్రయత్నం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రపంచ జనాభా దినోత్సవం ప్రతి సంవత్సరం మనము జూలై 11వ తేదీ జరుపుకుంటాము. ఈ ప్రపంచ జనాభా దినోత్సవ సందర్భంగా దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే మాతా శిశు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఉత్సవాన్ని మనము మామూలుగా జరుపుతూ ఉంటాము. దీని ఇప్పుడు మాతా శిశువులు ఆరోగ్యంగా ఉండాలంటే మనము నియంత్రణ పాటించాలి. కుటుంబ నియంత్రణ పాటించి బిడ్డకు మధ్య వ్యవధి కొంచెం పెంచితే ఆ తల్లి కానీ బిడ్డ కానీ ఆరోగ్యంగా ఉంటారని ముఖ్య ఉద్దేశము. అదేవిధంగా ఇప్పుడు జనాభా ఉత్పత్తి రేటును కానీ పెంచాలనేది ఇప్పుడు మనకు చాలా తక్కువగా ఉంది. దాని జనాభా రేటును పెంచాలనేది కానీ ఈ జనాభా దినోత్సవం సందర్భంగా ముఖ్య ఉద్దేశం. ఈ జూలై 11వ తారీఖున ప్రపంచ జనాభా దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటాము. ఈ సంవత్సరం ముఖ్యమైనటువంటి థీమ్ ఏమంటే గర్భానికి మధ్య వ్యవధి ఖచ్చితంగా ప్రతి పిల్లకు మధ్య 3 సంవత్సరాల వ్యవధి పుట్టి అట్లా పిల్లల సంతానాన్ని వ్యవధి పాటించడం వల్ల ఆరోగ్యకరమైనటువంటి కుటుంబాన్ని సమాజాన్ని నిర్మించుకోవాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాము. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి జనాభాలో దాదాపు 14% సీనియర్ సిటిజన్ జనాభా ఉంది కాబట్టి యువత అవసరం అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ముందు చూపుతోటి ఇప్పుడు పిల్లల మధ్య సంఖ్య గ్యాప్ను పెంచే విధంగా మనం అవగాహన కార్యక్రమాలు చేపడుతూ 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నటువంటి వాళ్ళకి పారితోషికాలు కూడా కలుగజేస్తూ మన అన్నమయ్య జిల్లాలో 3 ఆ పైన పిల్లలు ఉన్నటువంటి అర్హులైన దంపతులను ఎంపిక చేసి ఈ ముగింపు వారోత్సవాలు జూలై 18వ తేదీన గౌరవ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి చేతుల మీదుగా వారికి 5,000 రూపాయల పారితోషికం కూడా ఇచ్చే విధంగా ప్రణాళికలు ఈ వారం రోజులు చేపడుతున్నాము. సో ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా అర్హులైన దంపతులకు వారికి నచ్చిన కుటుంబ నియంత్రణ పద్ధతులు వారే ఎన్నుకునే విధంగా ముఖ్యంగా అవగాహన కల్పించడం అనేటువంటిది జరుగుతుంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్. హేమో 20 + 5 ఎంత? 25 అక్క. బంటి 30 - 5 ఎంత? 25 అక్క. చిన్ని 23 + 2 ఎంత? 25 అక్క. రీతు 5 × 5 ఎంత? 25 అక్క. ఏంట్రా మిస్ 25 చుట్టూనే తిరుగుతుంది. 25 అక్క. 25 అక్క. ఏంటి 25 కావాలనుకుంటున్నారా? మదనపల్లి ఇమ్మాడిలో 25% ఆఫ్. మీకు వచ్చిన 25% వోచర్ ని అదే రోజు రిడీమ్ చేసుకునే వండర్ఫుల్ ఆఫర్. అయితే టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. అయితే ఇప్పటి వరకు మీరు చూసిన ఎతికా కలెక్షన్ ఒక లెక్క అయితే గెట్ రెడీ ఫర్ ఎతికా 2.0. గోల్డ్ పర్చేస్ చేయాలనుకుంటున్నారా? జస్ట్ వెయిట్. గోల్డ్ కి స్పెండ్ చేసే వేస్టేజ్ ఛార్జెస్ తోనే ఒక ఫుల్ జ్యువెలరీ సెట్ కొనేయచ్చు. మన మదనపల్లిలో ఆఫర్స్ అండ్ వైడ్ కలెక్షన్స్ దొరికే వన్ అండ్ ఓన్లీ స్టోర్ మన ఇమ్మాడి సిల్వర్ జ్యువెలర్స్. అడ్రస్ తెలుసుగా, ఇమ్మాడి సిల్వర్ జ్యువెలర్స్, పటేల్ రోడ్ ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్, మదనపల్లి. వెల్కమ్ బ్యాక్. మదనపల్లి సిటిఎం రోడ్డు వాణిజ్య సముదాయాల పార్కింగ్ ఆక్రమణలపై తక్షణ చర్యలు చేపట్టాలని బీవైఎస్ అధ్యక్షులు పునీత్ డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి బీవైఎస్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పునీత్ మాట్లాడుతూ సిటిఎం రోడ్లో దాదాపు అన్ని షాపింగ్ మాల్స్ కాంప్లెక్స్లు తమ సెల్లార్లలో పార్కింగ్ నిలిపివేసి అక్కడ కూడా దుకాణాలు గోడౌన్లు ఏర్పాటు చేసుకున్నాయని ఆరోపించారు. దీనివల్ల ఇక్కడికి వచ్చే వాహనాలన్నీ రోడ్ల పక్కనే పార్క్ చేయాల్సి వస్తోందని, ఫలితంగా సిటిఎం రోడ్లో నిరంతరం తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడి సాధారణ ప్రజలు, పాదచారులు, అంబులెన్స్లు సైతం గంటల తరబడి నరకం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోడ్డుపై ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని, పార్కింగ్ స్థలాల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎవరైతే విరుద్ధంగా వ్యవహరిస్తున్నారో వెంటనే వారు వాటిని ఖాళీ చేయించేసి పార్కింగ్ సముదాయాలుగా వాడుకోవాలని చెప్పి మీరు 7 రోజులు గడువు ఇవ్వడం జరిగింది, నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి నోటీసులు ఇచ్చేసినారు, ఏదో అప్పుడు నామమాత్రంగా మేము ఫిర్యాదు చేశాం లేదా మేము తరచూ అడుగుతూ ఉంటామని చెప్పి మా ఫిర్యాదు పైన మేము నోటీసులు ఇచ్చేసినామని మాత్రం చెప్పారు. మరి నోటీసులు ఇచ్చిన తర్వాత దాదాపుగా 7 రోజులు కాకపోయినా నెల, 1.5 నెల అవుతా ఉంది. మరి ఎక్కడైనా కానీ మీరు చర్యలు తీసుకున్నారా? మీరు ఎక్కడ కూడా మేము ఇచ్చిన సమస్య పైన, ప్రజలు పడుతున్న సమస్య పైన వాళ్ళు విరుద్ధంగా వ్యవహరిస్తున్న దానివల్ల ఎంతో మంది మదనపల్లిలో ట్రాఫిక్ సమస్యకు గురయ్యి ఇబ్బంది పడుతున్నా కూడా వారికి మేలు చేయాలని కానీ, వారి సమస్య పరిష్కరించాలని కానీ ఉన్నతాధికారులకు కానీ, మున్సిపల్ అధికారులకు కానీ ఎవరికి లేదు. కేవలం మేము నోటీసులు మేము ఫిర్యాదు చేశాం, దానికి మాత్రం నోటీసులు ఇచ్చేశారు. దాని తర్వాత ఇంకో చర్యలు మాత్రం తీసుకోకపోవడం చాలా బాధాకరం. మీరు గమనిస్తే మొన్న ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, దగ్గరలోనే మేము సిటిఎం రోడ్డు పనులు ఎత్తుకోవడం జరుగుతుంది, సిటిఎం రోడ్లో కూడా రోడ్డు వేయడం జరుగుతుంది అని చెప్తున్నారు. మరి మొదటిగా రోడ్డు వేయాలని చెప్తే
రోడ్డు వేసిన తర్వాత అయినా కూడా ఈ సెలార్లను ఖాళీ చేపించి ఈ సెలార్లో షాప్ రూములు లేకుండా అక్కడ వాళ్ళకి పార్కింగ్ ప్లేస్ చూపించకపోతే రేపు పొద్దున్నే మనం మంచి రోడ్లు వేసినా కూడా, రోడ్డు వైండింగ్ చేసినా కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడే పార్కింగ్ చేస్తారు. ఈ ట్రాఫిక్ సమస్య అనేది మాత్రం క్లియర్ కాదు. కావున ఇప్పటికైనా ఉన్నతాధికారులు, మున్సిపల్ అధికారులు వాళ్ళు నోటీసులు ఇవ్వడం మేము చాలా ఆనందకరంగా భావిస్తున్నాం, అభినందిస్తున్నాం. కానీ దాని కార్యాచరణలోకి పెట్టి చాలా సమస్యగా మారిపోయింది కాబట్టి వెంటనే అవి నోటీసుల వరకే పరిమితం కాకుండా ఇప్పటికైనా అధికారులు ముందుకొచ్చి, కొంతమంది మేము అడిగితే బిఎల్ఓ వర్క్స్ ఉన్నాయి, దానివల్ల మేము దాని మీద చర్యలు తీసుకోలేదు అన్నారు. ఓకే, ఎందుకంటే ఎస్ఐఆర్వి చాలా ముఖ్యమైనది కాబట్టి, ప్రక్రియ కూడా ముగుస్తుంది కాబట్టి వెంటనే వారితో పాటు ఈ సమస్య కూడా ముఖ్యమే కాబట్టి ఇప్పటి నుండైనా ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు ఎవరికైతే నోటీసులు జారీ చేసినారో, నోటీసులు జారీ చేసినా కూడా వాళ్ళు ఎవరైతే పట్టించుకోలేదో వాళ్ళకి మున్సిపల్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకొని వెంటనే ఆ సెల్లార్లలో ఉన్న షాప్ రూములన్నింటినీ ఖాళీ చేయించి పార్కింగ్ ప్లేసులుగా ఏర్పాటు చేసి వాహనదారులు కూడా పార్కింగ్ అక్కడే చేసుకునేలాగా చూసి మదనపల్లిలో ట్రాఫిక్ సమస్యను అరికట్టే విధంగా, మరియు ఎవరైతే రూల్స్ అగైనెస్ట్ గా ఇలా వ్యవహరిస్తున్నారో ఆ బిల్డింగ్ ఓనర్లు అందరిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీమ్ జై. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సుడిగాలి పర్యటనతో సచివాలయాలలో నిర్వహిస్తున్న సర్ ఓటర్ లిస్టు సవరణ కార్యక్రమాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. నేడు మదనపల్లి నియోజకవర్గంలోని వివిధ సచివాలయాల్లో నిర్వహిస్తున్న సర్ ఓటర్ లిస్టు సవరణ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ ప్రమీల, తహసీల్దార్ మాధవులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే. అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లిలో పెద్ద ఎత్తున కూల్ లిప్స్ ను సీజ్ చేసిన పోలీసులు. భవిష్యత్తులోనూ తనిఖీలు కొనసాగుతాయని స్పష్టం చేసిన పోలీసులు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.